వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి. మీరు చూస్తున్నది గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి లొకేషన్. గుంటూరు అమరావతి రోడ్, జొన్నలగడ్డ 80 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఊరు ఎంట్రన్స్లో 30 ఎకరాలలో సిఆర్డిఏ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 21,000 రూపాయలు. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి 500 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. వెంచర్ సరౌండింగ్ హైలైట్స్: దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, హై రేంజ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్, విల్లాస్ కన్స్ట్రక్షన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, చలపతి ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, 80 అడుగుల మెయిన్ రోడ్డు, ఊరు ఎంట్రన్స్. ఇమీడియట్గా ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. రీసేల్ వాల్యూ బాగుంటుంది. గుంటూరు కార్పొరేషన్లో కొత్తగా కలిసినటువంటి జొన్నలగడ్డ. గజం 21,000. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ తోటి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో. ఈ ఏరియా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతూ ఉన్నది. మా వెంచరే కాదండి, ఈ రోడ్లో ఒక 10 వెంచర్ల వరకు ఉన్నాయి. ఇటు నుండి పెదకాకాని వరకు డైరెక్ట్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఇక్కడ నుండి పెదకాకాని 8 కిలోమీటర్లు వస్తుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. కూటమి సర్కార్ చొరవతో గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులకు మోక్షం లభించింది. గత 5 ఏళ్లుగా వైసీపీ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన ఈ పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ట్రాఫిక్ సమస్యలు తీర్చే మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కారు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే గత 6 ఏళ్లుగా నిలిచిపోయిన 3వ దశ పనుల కోసం నిధులు కేటాయించింది. గత టీడీపీ సర్కార్ హయాంలో విజయవాడ గుంటూరు మార్గంలోని ఆటోనగర్ నుంచి గుంటూరులోని ఆర్డీఓ కార్యాలయం వరకు 2 దశల్లో నిర్మించిన 6 కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 2019లో ఈ రోడ్డుని పేరేచెర్ల కూడలికి కలిపేందుకు వీలుగా పలకలూరు వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్డుతో పాటు కల్వర్టులు, డ్రైన్ నిర్మాణం కోసం 33 కోట్లుగా అంచనా వేశారు. దీనికోసం స్వర్ణభారత్ నగర్లో సుమారు 180 ఇళ్లు తొలగించాల్సి ఉంది. కానీ గత వైసీపీ సర్కార్ చొరవ చూపకపోవడంతో పనులు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులు పూర్తయితే పల్నాడు జిల్లాలోని మాచెల్ల, నరసరావుపేట సహా కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లేందుకు సమయం, దూరం తగ్గుతుంది. మరోవైపు గుంటూరు నగరంలోనూ ట్రాఫిక్ సమస్య ఉండదు. దీంతో ఈ రోడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని సంకల్పించిన కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పూర్తి చేశారు. అలాగే థర్డ్ ఫేజ్ 2014-19లో పాక్షికంగా పనులు చేశారు. జేకేసీ రోడ్డు నుంచి మొదలుకొని పేరేచెర్ల వరకు దాన్ని కనుక అభివృద్ధి చేసి ఉన్నట్లయితే సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాల నుంచి వచ్చి విజయవాడ వెళ్లాలి అనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఆ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదు అక్కడ. అది చేయడం వల్ల గుంటూరుకి ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుంది. ఇది చాలా ప్రత్యామ్నాయం అయిపోతుందండి. రేపొద్దున ఇప్పుడు అమరావతి వెళ్ళాలి, సచివాలయం దగ్గరికి వెళ్ళాలి అంటే సిటీలో ఇక్కడ కట్టే బిజీ కొన్ని టైం పడుతుంది. 3 వంతెలు మొన్న చేశారు. ఈ ట్రాఫిక్ మొత్తాన్ని విముక్తి కలిగించినట్టు ఇప్పుడు పల్నాడు వాసులకైనా సరే, రాయలసీమ వాసులకైనా సరే, లేదా కృష్ణా నుంచి ఎవరైనా రావాలన్నా ఇటు నుంచి ఇటు రాజధానికి వచ్చి రాజధాని నుంచి వెళ్ళిపోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నగరానికి ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఎమ్మెల్సీ కోడ్ వల్ల రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొంత ఆలస్యమైందని నగరపాలక కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయని, ఏప్రిల్లో రోడ్డు నిర్మాణం ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. గత 5 ఏళ్లు వైసీపీ రోడ్డుని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెబుతున్నారు. కూటమి సర్కార్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల 5 సంవత్సరాలు ఏదైతే థర్డ్ ఫేజ్
పనులు ఆగిపోయాయో, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్డ్ ఫేజ్ పనులు జరగబోతా ఉన్నాయి. ఆ స్వర్ణ భారతి దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇళ్లు అయితే ఉండే ఆ సమస్యలన్నీ కూడా తీర్చి త్వరితగతిన థర్డ్ ఫేజ్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏ విధంగా పనిచేస్తా ఉంది. ఇది గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామాంజలి గారు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. బ్రహ్మసాని గారి ఆధ్వర్యంలో కూడా అనేక సార్లు దీని మీద చర్చలు జరిగినాయి. సో ఈ చర్చలు అయిన తదుపరి ఇప్పుడు త్వరలోనే రోడ్డు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఫ్లైఓవర్